ఫ్రెండ్స్, వెల్కమ్ టు రత్న స్మార్ట్ కిచెన్. ఈరోజు ఒక స్పెషల్ రెసిపీతో మేము ముందుకు వచ్చేసానండి. చికెన్ కాలీఫ్లవర్ కర్రీ చేసి చూపిస్తాను. సూపర్ ఉంటుంది, చాలా బాగుంటుంది. ఈ కాంబినేషన్ మీకు ఎవరికైనా తెలుసో లేదో నాకైతే తెలియదు, కానీ ఎవరికైనా తెలిస్తే నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇదైతే కర్రీ అయితే వేరే లెవెల్లో ఉంటుంది, అంత టేస్టీగా ఉంటుంది. మరి దానికి కావాల్సిన పదార్థాలు, దాన్ని తయారు చేసుకునే విధానం ఏంటో చూసేద్దాం. మరి చికెన్ తీసుకున్నాను. ముందుగా మనం కర్రీ చేసే ముందుగానే చికెన్లోకి కొంచెం కారం, కొంచెం సాల్టు, కొంచెం పసుపు, కొంచెం ఆయిల్ ఇవన్నీ వేసి బాగా కలిపి పెట్టుకున్నామనుకోండి, మనం ఉల్లిపాయలు వేయించుకునే లోపల ఉప్పు కారం అనేది ఈ పీసెస్కి బాగా పట్టి కూర అనేది చప్పదనం లేకుండా ఉంటుంది. పీసెస్ కూడా తినేటప్పుడు చప్పగా అనిపించదు అనమాట. సో మనం ఇలాగా మ్యారినేట్ చేసి ఎప్పుడైనా సరే చికెన్ కర్రీ చేసేటప్పుడు మనం క్లీన్ చేసుకున్న వెంటనే ఇలా ఉప్పు కారాలు బాగా పట్టించి పక్కన పెట్టుకోవాలి. చికెన్ కాలీఫ్లవర్కి కావాల్సిన పదార్థాలు ఒక 3 ఆనియన్ సైజ్. కాలీఫ్లవర్కి కావాల్సిన పదార్థాలు ఆనియన్స్ ఒక మీడియం సైజు 3 తీసుకొని సన్నగా తరిగి పెట్టుకోవాలి. పచ్చిమిర్చి 2 కానీ 3 కానీ మీడియం సైజు టమాటాలు సన్నగా తరిగి పెట్టుకోవాలి. కొత్తిమీర, కారం, సాల్ట్, పసుపు, నూనె, అల్లం వెల్లుల్లి పేస్ట్, కాలీఫ్లవర్ ముక్కలు మనం ఈ సైజు కట్ చేసుకొని పెట్టుకోవాలండి, మరి చిన్నగా అయితే బాగోవు. తర్వాత గరం మసాలా, ధనియాల పౌడర్, జీలకర్ర పౌడర్. ఒక బౌల్లోకి వాటర్ తీసుకొని స్టవ్ వెలిగించుకోవాలండి. కాలీఫ్లవర్లోని చూడండి, ఈ కాలీఫ్లవర్లోని చిన్న చిన్న పురుగులు అనేవి ఉంటాయి కాబట్టి వాటిని ఏం చేయాలంటే ఇలాగా నీళ్ళు పెట్టుకొని హాట్ వాటర్లో ఈ కాలీఫ్లవర్ని వేసుకొని క్లీన్ చేసుకోవాలి. అప్పుడు ఇందులో ఉన్న చిన్న చిన్న పురుగులైనా డస్ట్ అయినా మొత్తం క్లీన్ అయిపోతూ ఉంటుంది. డైరెక్ట్గా మనం మార్కెట్లో నుంచి తీసుకొచ్చి కడిగి వేసుకొని మనం కర్రీలో అనేది అస్సలు వాడకూడదు. ఇలాగా హాట్ వాటర్లోనే క్లీన్ చేసుకుంటే దీంట్లో మనకి కనబడని చిన్న చిన్న పురుగులు ఉంటాయన్నమాట. అది కాకుండానే కొంచెం అదొక రకమైన స్మెల్ వస్తుంది కాబట్టి ఆ స్మెల్ కూడా ఈ హాట్ వాటర్లో వేసి కొంచెం సాల్ట్ వేసుకొని మనం క్లీన్ చేసి పెట్టుకుంటే చాలా నీట్గా వచ్చేస్తాయి. ఈ వాటర్లోనే కొంచెం సాల్ట్ వేసుకొని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఈ కాలీఫ్లవర్ ముక్కలను ఇందులో వేసేసుకోవాలి. ఇది బాయిల్ అయ్యే లోపల మన ఆనియన్స్ అనేది వేయించేసుకుందామండి. టైం అనేది మనకి సేవ్ అవుతుంది. ఒక కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. నాన్ వెజ్ కర్రీ కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది. కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ కాగిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఆనియన్స్ను ఇందులో వేసుకొని వేయించుకోవాలి. ఆనియన్స్ త్వరగా వేగాలంటే కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇలా సాల్ట్ వేసుకొని మగ్గించుకోవాలి మూత పెట్టుకొని. చూడండి, ఇలాగా కాలీఫ్లవర్ని హాట్ వాటర్లో మనం మరిగించుకోవాలి. అలా మరిగిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకొని దాన్ని క్లీన్ చేసుకోవాలి. ఇలా హాట్ వాటర్లో నుంచి తీసుకొని మళ్ళీ నార్మల్ వాటర్లో కూడా కడుక్కొని ఇలా పెట్టుకోవాలండి. పసిరు వాసన, వాటిలో ఉన్న పురుగులన్నీ కూడా పోతాయి. చూడండి ఫ్రెండ్స్, ఉల్లిపాయలు వేగిపోయినాయి. ఇలా వేగిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలను కూడా ఇందులో యాడ్ చేసేద్దాం. మనం ఆల్రెడీ కాలీఫ్లవర్ని హాట్ వాటర్లో ఉడికించాం కాబట్టి కాలీఫ్లవర్ ఎక్కువగా ఉడకటానికి సమయం ఏం పట్టదండి. సో టమాటాలు కూడా ఒక 2-3 నిమిషాలు మూత పెట్టుకొని మగ్గించుకుందాం. మూత తీసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది యాడ్ చేద్దాం. 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, పేస్ట్లో ఉన్న పచ్చివాసన పోయేంత వరకు కూడా దీన్ని నూనెలో బాగా వేయించుకోవాలి. ఇలా వేయించుకునేటప్పుడే కొంచెం కొత్తిమీర కూడా ఇందులో యాడ్ చేసుకుంటే ఈ ఫ్లేవర్ అనేది ఈ కర్రీకి బాగా పడుతుంది. నేను కర్రీలు వండేటప్పుడు మీరు గమనిస్తున్నారో లేదో, నేను ఆయిల్లోనే కొంచెం కొత్తిమీర, కొంచెం కరివేపాకు కూడా వేసి నేను మగ్గిస్తూ ఉంటాను.
కర్రీ అంతా అయిపోయాక కూడా పైన గార్నిష్ కూడా కొత్తిమీర వేసుకోవచ్చు. అప్పుడు ఈ కొత్తిమీరలో ఉన్న ఫ్లేవర్కు ఈ కర్రీలోకి దిగి కర్రీ అనేది చాలా టేస్ట్గా ఉంటుంది. మూత పెట్టుకొని ఇంకొక 2 నిమిషాలు మగ్గించుకుందాం. ఇలా మగ్గిన తర్వాత మనం ముందుగా తీసుకున్న గరం మసాలా, ధనియాల పౌడర్, జీరా పౌడర్ వీటినన్నిటిని కూడా ఆయిల్లోనే వేసి నేను మగ్గించుకుంటున్నాను. ఈ పౌడర్లన్నీ కూడా ఆయిల్లో వేసుకొని మగ్గించుకుంటే టేస్ట్ బాగుంటుందండి. మరి చికెన్ ఎప్పుడు వేస్తారంటే చికెన్ ఇవన్నీ కూడా మగ్గిన తర్వాత వేసుకోవాలమ్మా. మా కోడలికి వంటలు నేర్పిస్తున్నాను ఫ్రెండ్స్. ఇలా షూట్ చేస్తూ కూడా చక్కగా వంటలు నేర్చుకుంటుంది తను కూడా. ఆయిల్లోనే పసుపు కూడా యాడ్ చేసుకుంటున్నాను. పసుపు అనేది ఆయిల్లో వేసుకుంటే కర్రీ అనేది కలర్ఫుల్గా ఉంటుంది అన్నమాట. మనం కర్రీ మధ్యలో వేసామనుకోండి పసుపు వాసన అనేది వస్తూ ఉంటుంది. అలా కాకుండా ఆయిల్లోనే పసుపు వేసుకొని దాన్ని కూడా కొంచెం ఫ్రై చేసుకుంటూ ఉంటే ఆనియన్స్ తొందరగా వేగుతాయి, పసుపు వాసన అనేది కర్రీకి మనకు రాదు. ఇలా వేగిన తర్వాత ముందుగా మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకొని ఈ మసాలాలన్నీ కూడా ఈ చికెన్కి బాగా పట్టించేలాగా మనం మూత పెట్టుకొని ఒక 2-3 నిమిషాలు బాగా మగ్గించుకోవాలి. మధ్య మధ్యలో మూత తీస్తూ మనం కలుపుకుంటూ ఉండాలి. మూత తీసుకొని మనం కలుపుకుంటూ ఉండాలి. ఆల్రెడీ చికెన్ మ్యారినేట్ చేసేటప్పుడు ఉప్పు, పసుపు, కారం వేసాం కాబట్టి కారం అనేది మనం ఇప్పుడు అడ్జస్ట్ చేసుకుంటూ వేసుకోవాలి. కారం వేస్తున్నాను. తర్వాత మనం క్లీన్ చేసి పెట్టుకున్న కాలీఫ్లవర్ ముక్కలను కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. వీటినన్నిటినీ కూడా ఈ కాలీఫ్లవర్ ముక్కలకు కూడా ఈ ఉప్పు, కారం, మసాలాలన్నీ కూడా బాగా పట్టేటట్టు మనం కలుపుకొని మూత పెట్టుకోవాలి. ఉడకడానికి ఎక్కువ సమయం పట్టదండి. మనం ఆల్రెడీ హాట్ వాటర్లో కూడా ఉడికించాం కాబట్టి ఒక 2-3 నిమిషాలు ఈ మసాలాలన్నీ కూడా కాలీఫ్లవర్కి బాగా పట్టేలాగా ఒక 2-3 నిమిషాలు మూత పెట్టుకొని మగ్గించుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ఇలా మగ్గిన తర్వాత మనం కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకొని కర్రీని ఉడికించుకుంటే సరిపోతుంది. ఆల్రెడీ ఎక్కువసేపు మనం మగ్గించాం కాబట్టి ఆయిల్లోని చికెన్ ఉడకడానికి కానీ కాలీఫ్లవర్ ఉడకడానికి కానీ ఎక్కువ టైం పట్టదు. సో ఎక్కువ వాటర్ అనేది ఎక్కువ వేసుకోకూడదు. మూత పెట్టుకొని ఉడికించుకోవడమే. సూపర్ స్మెల్ వస్తుంది ఫ్రెండ్స్. చూడండి అలాగా చక్కగా ఉడుకుతుంది. అలాంటి సమయంలోనే కొంచెం గరం మసాలా అనేది యాడ్ చేసుకోవాలి. కొంచెం కొత్తిమీర వేసుకొని మరలా ఆ వాటర్ అంతా ఇంకే వరకు మగ్గించుకుందాం. చూడండి ఫ్రెండ్స్, కర్రీ అనేది ఎగిరిపోయింది. మనకి ఇంత గ్రేవీగా ఉంటే సరిపోతుంది. చూడండి, నేను అంత పెద్దగా కట్ చేసుకున్న కాలీఫ్లవర్ అనేది చక్కగా చిన్నగా అయిపోయింది కాబట్టి కొంచెం పెద్దగానే కాలీఫ్లవర్ ముక్కలను కట్ చేసి పెట్టుకోవాలి. అంతే ఫ్రెండ్స్, మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన కాలీఫ్లవర్ చికెన్ కర్రీ రెడీ అయిపోయినట్లే. కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే చాలా టేస్ట్గా ఉన్న కాలీఫ్లవర్ చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు టేస్టింగ్ టైం ఫ్రెండ్స్. చూడండి, చక్కగా మనం వండుకున్న చికెన్ కాలీఫ్లవర్ కర్రీని ఇలా వేడి వేడి అన్నంలోకి వేసుకొని ఇలా గ్రేవీ వేసుకొని ఇలా కాలీఫ్లవర్ వేసుకొని ఎలా వచ్చిందో మీకు టేస్ట్ చేసి చూపిస్తాను.
చూడండి ఇలా కాలీఫ్లవర్, ఒక చికెన్ పీస్ చాలా వేడిగా ఉంది. అందుకనే నేను కాలీఫ్లవర్ పెట్టుకొని చూపిస్తున్నాను. సూపర్గా ఉంది కర్రీ అయితే. ఉప్పు, కారం, మసాలా అన్నీ కరెక్ట్గా సరిపడి. నాన్ వెజ్ కర్రీలోకి కొంచెం కారం వేసుకుంటేనే చాలా బాగుంటుంది. కాలీఫ్లవర్ కూడా అసలు చికెన్ తిన్నట్టుగా అనిపిస్తుంది, అంత ఫీల్ ఉంది. చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఇలాంటి కాంబినేషన్ ఎవరికైనా తెలుసో లేదో నాకు అది కూడా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఇంకా నా ఛానల్ ఎవరినైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ లైక్ వల్ల నా ఛానల్ అనేది ఫార్వర్డ్ అవుతూ ఉంటుంది. మరొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను. అంతవరకు బాయ్.